దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి, అలాగే దేవుని చెంతకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించేద్దాం. గడిచినటువంటి వారాల్లో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. భక్తిలో ఉండవలసినటువంటి లక్షణాలు అనే విషయాన్ని మనం ప్రారంభించి 4 విషయాలు మనం నేర్చుకోవటం అనేది జరిగింది. మొట్టమొదటిది, భక్తిలో పవిత్రత ఉండాలని, అలాగే సహాయం చేసే గుణం ఉండాలని నేర్చుకున్నాము. రెండోది, భక్తిలో ప్రార్థనా జీవితం ఉండాలని నేర్చుకున్నాము. మూడోది, భక్తిలో వ్యక్తిగత జీవితం బాగుండాలనేది మనం నేర్చుకోవటం అనేది జరిగింది. 4వ విషయం, భక్తిలో సంతృప్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని 4 విషయాలు గడిచినటువంటి వారాల్లో మనం నేర్చుకోవటం అనేది జరిగింది. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మరో అంశం, భక్తిలో దిద్దుబాటు, అనగా సరిచేసుకోవటం క్రైస్తవ జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో చాలా అవసరమైనది కనుక ఆ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. దైవ గ్రంథం నుంచి ఒక మాటను మనం తీసుకుని చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు 18:23. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని చెప్పడం జరిగింది. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దుష్టులు మరణం నొందుట చేత దేవునికి సంతోషం లేదు అని చెప్పడం జరిగింది. దుష్టులు ఎవరు అని ఆలోచన చేస్తే, దుష్టుడు అపవాది అనుచరులే దుష్టులు. ఒక మాటను మనం చూసి ముందుకు వెళ్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు అనే మాట. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేను అనే మాట వ్రాయబడింది. కయ్యేను, మొట్టమొదట ఆదాము కుమారుడైనటువంటి కయ్యేను గురించి మాట్లాడుతూ అతడు దుష్టుని సంబంధి అనే మాట వ్రాయబడింది. ఎందుకంటే కింద వ్రాయబడింది, అతని క్రియలు చెడ్డవి అనే మాట వ్రాయబడింది. కనుక ఈరోజు దుష్టులు ఎవరంటే, దుష్టుడైనటువంటి అపవాది సంబంధికులు. దుష్టునికి మంచి లక్షణాలు లేవు, అపవాదికి ఉన్నటువంటి లక్షణాలు మంచివి కావు. పాపపు లక్షణాలన్నీ దుష్టుడికి ఉన్నటువంటి లక్షణాలు. దానివలన మరణం అనేది వచ్చింది. అది అపవాది వలన వచ్చింది. మనిషికి మరణమే లేదు. అమరుడైనటువంటి మనిషి దుష్టుని యొక్క మాట వినటం వల్లనే మరణం వచ్చింది. మొట్టమొదటి మానవుడైనటువంటి కయ్యేను కూడా దుష్టుని ఆలోచన అతనికి ఉండటం వలన అతడు తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపాడు, నరహత్య చేశాడు. కనుక ఇటువంటి జాబితాలో ఉన్నటువంటి వారు దుష్టులు. ఈ దుష్టులు మరణం పొందటం దేవునికి ఇష్టం లేదు. అందుగురించే దేవుడు ఆలోచించాడు ఏంటంటే, దేవునికి సంతోషమైనది ఏదైనా ఉందంటే అది తన ప్రవర్తనను దిద్దుకోవడం. ఈరోజు మన పాఠము కూడా అదే. భక్తిలో దిద్దుబాటు చాలా అవసరం. ప్రవర్తనను దిద్దుకోవాలని దేవుడు చెప్పడం జరిగింది. ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు యావత్ సమాజానికి, ఈ ప్రపంచానికి దేవుని యొక్క సందేశం, ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తమ ప్రవర్తనను
దిద్దుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సమాజం అంతా ఎలా ఉంది దేవుని దృష్టిలో అని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తూ గ్రహించేవాడు ఎవడను లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అనే మాట వ్రాయబడి ఉంది. అందరూ కూడా త్రోవ తప్పేశారు అనే సంగతి బైబిల్ చెప్తుంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వ్రాయబడి ఉంది. అంటే యావత్ ప్రపంచమంతా పాపములో ఉంది, దుష్టుని యొక్క వశములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితం దుష్టుని యొక్క క్రియలలో ముందని బైబిల్ చెప్పడం జరిగింది. మునుపు మన జీవితం ఎలా ఉందో భక్తుడు సెలవిస్తున్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదివినట్లయితే అక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అన్నాడు. అంటే ముందు మనమందరము కూడా ఎటువంటి వారమని చెప్తున్నాడు? అవివేకులమును, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు నుంటిమి. ఎన్ని విషయాలు చెప్పి చూసారా అండి? చాలా విషయాలు ఉన్నాయి కదా. అంటే మునుపు మన ప్రవర్తన గురించి చూస్తే ఒకటి కూడా మన యొక్క జీవితంలో మంచి లక్షణాలు లేవు. ఈరోజు లోకాన్ని అడిగితే నేను మంచివాడినే అంటాడు. ప్రభువు నిర్ణటువంటి వారందరూ కూడా చూస్తే నేను మంచివాడిని, నేను ఏ పాపము చేయలేదు, నాలో కొంచెం కూడా పాపం లేదు, మీరు క్రైస్తవులు మీరే పాపం అంటారు, మీకే పాపం ఉందని వారు వాపోతూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే మన యొక్క సమస్త జీవితం దేవునికి తెలిసి ఉంది కనుక దేవుడు ఈ మాట చదివిస్తున్నాడు. మనం మునుపు ఎటువంటి వారం అంటే చెడిపోయినటువంటి వారు. పౌలు ఎఫెసు సంఘానికి చెప్తున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. వారితో కలిసి అంటే లోకంలో ఉన్నటువంటి వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి అన్నాడండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దుష్టుని యొక్క వశములో ఉన్నాము, ఉన్నంత కాలము మన యొక్క పరిస్థితి ఏమీ బాలేదు. కనుక దేవుడు చూస్తూ ఈ దుష్టుడైనటువంటి అపవాది సంబంధులుగా లేకపోతే అపవాది యొక్క అనుచరులుగా ఉన్నటువంటి మన కోసం దేవుడు ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. మనం మరణం నొందటం దేవునికి ఇష్టం లేదట. కనుక మునుపు మన ప్రవర్తన అలాగే ఉండేది. ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మునుపు మనము కూడా దుష్టుని యొక్క ఆలోచనలో ఉన్నాము. కనుక ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు మార్పు చెందామని సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రాచీన పరిస్థితి బాలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాము అని బైబిల్ చెప్తుందో ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించానని మాట రాయబడింది. అంటే ఏ కాస్ట్, ఏ వెల చెల్లించక్క లేకుండా యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ద్వారా ఆయన రక్తము చేత ఉచితముగా ఈరోజు నీతిమంతులని తీర్చబడుచున్నాము. మన యొక్క పూర్వ పరిస్థితి
ఎలా ఉందో మనం చూసాము. బాలేదు. మన యొక్క ప్రవర్తన బాలేదు, మన పనులు బాలేదు, మన ఆలోచన బాలేదు అన్న సంగతి పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంట? ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారానే నీతిమంతులని తీర్చబడుతున్నాము. ఎందుకంటే మన యొక్క క్రియలు చెడ్డవో అవి ఈరోజు యేసుక్రీస్తు వారి ద్వారా వాటిని ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా మనకు ఉన్నటువంటి ఆ దుష్టత్వమును లేకపోతే ఆ పాపమును తీసివేయటం అనేది జరిగింది. ఒక మాటను మనం చూస్తే స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు ఇదిగో మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదము. అంటే క్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డాడో అలాగే మన ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము, దుష్ట స్వభావం, దుష్టిని ఆలోచనలన్నీ కూడా సిలువ వేయబడ్డవి. మనం చూడగలిగినట్లయితే మనకున్నటువంటి అపరాధములు, పాపములు ఏ అయితే ఉన్నవో అవన్నీ కూడా చాలా భారమైనవి. దానివలన శిక్షార్హులం మనం. కానీ ఆ శిక్ష యేసుక్రీస్తు వారు తన మీద వేసుకున్నారట. ఆ మాటను మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసును అనే మాట వ్రాయబడి ఉంది. అంటే ఈరోజు లోకంలో మన పరిస్థితి ఎలా ఉంది అంటే మునుపు మన పరిస్థితి ఎలా ఉందో లేఖనాలను బట్టి మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. మన ప్రాచీన స్వభావం, మన పరిస్థితి అంతా కూడా బైబిల్ చెప్పడం జరిగింది. అదంతా కూడా క్రీస్తు ద్వారా, సిలువ ద్వారా అవన్నీ కూడా క్షమింపబడ్డాము అన్న సంగతి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఏ వేళ చెల్లించక్క లేకుండా దేవుడే తన కృప చేత మనలను నీతిమంతులుగా తీర్చాడు అనే మాట వ్రాయబడి ఉంది. చూడగలిగినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తూ 24వ వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఫ్రీగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎవరైతే నమ్ముతున్నారో వారు ఎటువంటి వేళ చెల్లించక్కర్లేకుండా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎంత మంచి భాగ్యం అండి! ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యం వినిచినటువంటి మీకు ఈ విషయం అర్థమైందా? దేవుని యొక్క ఆలోచనలో మనము మన ప్రవర్తనను దిద్దుకోవాలని, మనం మరణం చెందాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన కాదు. ఆయనకి సంతోషం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రవర్తన దిద్దుకుంటే సంతోషం. కనుక మనం పాపి అని మనం మొట్టమొదట గుర్తించాలి. మనం ఈరోజు లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారం. కనుక మన మునుపు ప్రవర్తన గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఏదో ఒక సమయంలో సేవకుని ద్వారా దేవుని యొక్క మాట వినబడినప్పుడు మనము
దిద్దుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు, నమ్మనటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి అవకాశం ఏమిటంటే, మీ పాపములను క్షమించేటువంటి అధికారము యేసుక్రీస్తు వారికి ఉంది. మీరు మునుపు చేసినటువంటివన్నీ కూడా మూటగట్టుకుని అది మరణానికి దారి తీస్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా మీ యొక్క పాపములు క్షమింపబడి మీరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని బైబిల్ చెప్తుంది. కనుక మన యొక్క ప్రాచీన స్వభావం పాతది ఏదైతే ఉందో అదంతా కూడా క్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా మరి వాటిని కొట్టివేయటం అనేది, చేవరాత మన మీద ఉన్నటువంటి రుణముగా ఉన్నటువంటి దాన్ని కొట్టివేయటం అనేది జరుగుతుంది. కనుక ఇదే రక్షణ అనేటువంటి విషయం బైబిల్ చెప్తుంది. దీన్నే రక్షణ అని చెప్పడం జరిగింది. ఈరోజు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడ్డారు, అంటే ఆ యొక్క పాపము నుండి విడిపింపబడ్డారు అన్న సంగతి మనం గుర్తెరగల బైబిల్ గ్రంథం నుంచి మనకి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కనుక ఈరోజు దేవుని యొక్క ఆలోచన మనం చూస్తాం. దేవుని యొక్క ఆలోచనలో అందరూ రక్షణ పొందాలి. దేవుని యొక్క సంకల్పంలో అందరూ పాపులుగా ఉన్నారు, అందరూ రక్షణ పొందాలి, అందరూ బ్రతుకును దిద్దుకోవాలి. అయితే బ్రతుకుని దిద్దుకోవాలని ఆలోచించి దేవుడు సంకల్పించి ఈరోజు లోకంలో నుంచి మనల్ని విమోచించారు, సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా ఏర్పరచబడినటువంటి మనము సంఘములో మన యొక్క పరిస్థితులు ఎలా ఉండాలి, సంఘంలో కూడా దిద్దుకోవాల్సిన అవసరత మరి దేవుడు చెప్పడం అనేది జరిగింది. సేవకుడు ప్రతి విషయంలో సంఘములో జరుగుతున్నటువంటి పొరపాట్లను సేవకుడు దిద్దాలి. అంటే భక్తిలో సేవకుడు ఖచ్చితంగా తన యొక్క వాక్యం ద్వారా, దేవుడు చెప్పినటువంటి మాట ద్వారా సంఘాన్ని దిద్దవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది ఈ దిద్దుబాటు లేకపోతే ఈ చేసేటువంటి ఈ యొక్క మాటలు చెప్తున్నప్పుడు మరి విశ్వాసులకు ఉన్నటువంటి వారికి కొంచెం హృదయంలో బాధ అనిపిస్తుంది. తప్పును తప్పుగా చెప్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు, దేవుడిచ్చినటువంటి సేవకునికి ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు సంఘానికి ఒకంత బాధ అనిపిస్తుంది. చాలామంది సంఘాన్ని విడిచిపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, వాస్తవాన్ని సేవకుడు బోధిస్తున్నప్పుడు అది మరి అర్థం చేసుకోలేక సేవకుని పైనే నింద వేసి తమ తప్పును సరిచేసుకోకుండా మరి సంఘాన్ని విడిచిపెట్టి అసత్యంలోనికి వెళ్ళిపోయినటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంటారు. కనుక బైబిల్ సేవకునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ సమయమందు అసమయమందును మరి ఖండించాలి, గద్దించాలి, అలాగే దిద్దాలి, అలాగే నీతి యందు శిక్ష విధించాలి అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. కనుక మరి తప్పు దిద్దాలి అనేటువంటిది సేవకునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కనుక ఖండితంగా దేవుడు ఏది చెప్పాడో దాన్ని సేవకుడిగా తెలియజేయవలసినటువంటి బాధ్యత మాపై ఉంది. అలాగే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దిద్దే కార్యక్రమం చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుని కప్పిపుచ్చుకుని ఉంచకుండా తప్పుని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి అర్హత కూడా బైబిల్ చెప్పడం జరిగింది. ఒకరి తప్పు గురించి మనం ఒకవేళ దిద్దే ప్రయత్నం చేయాలంటే మనలో తప్పు లేకుండా చూసుకోవాలి. యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట అదే కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూస్తుంటే అక్కడ యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఆ జనసమూహాలకి తెలియజేస్తున్నటువంటి మాట అదే. ఏంటంటే, నీ కంటిలో ఉన్నటువంటి దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అన్నాడు. తర్వాత, నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా అన్నాడు. అందు గురించి వారికి పెట్టినటువంటి పేరు ఏంటంటే వేషధారి అన్నాడండి. అంటే ముందు మనం సరి చేసుకోవాలి, తర్వాత ఇతరులను సరిచేయాలి. ప్రతి విషయంలో కూడా ఏదైనా
ఇతరులను తప్పు దిద్దటానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు మనలో ఆ తప్పు లేకుండా చూసుకోవాలి. యేసుక్రీస్తు వారిలో ఏ లోపము కనిపించలేదు. తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన పవిత్రుడిగానే ఉన్నాడు. కనుక ఆయన తప్పు దిద్దుకోవాలని చెప్పేటువంటి అర్హత ఆయనకుంది. తప్పు దిద్దాలి అని చెప్పే సేవకునికి కానీ, ఒకవేళ విశ్వాసికి కానీ వారి యొక్క జీవితంలో తప్పు లేని వారిగా ఉంటే తప్పు దిద్దటానికి అవకాశం ఉంటుందంట. తప్పు చేస్తూ ఇతరులను తప్పు చేయొద్దు అని చెప్పడానికి అర్హత లేదు. మన తప్పుని మనకి వాక్యం ద్వారా తెలియచేస్తుంటాడు. అటువంటి సందర్భంలో మనం వింటున్నటువంటి మన జీవితంలో ఖచ్చితంగా మార్పు రావాలి, సరిచేసుకోవాలి. ఇక నేను అలా చేయకూడదు అనేటువంటి ఆలోచన మనకు రావాలి ఖచ్చితంగా. కనుక సంఘముగా మన యొక్క జీవితంలో మార్పు కలగాలనే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ప్రతి ఆదివారము ఇలా ఆరాధనగా కూడుకోవటం, ప్రతి ఆదివారము వాక్యాన్ని ధ్యానించటం, ప్రతి ఆదివారము సేవకుని ద్వారా వాక్యం వినటం. అంటే సేవకుడు మాట్లాడటం కాదు కానీ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మన తప్పును మనం సరి చేసుకోవాలి ఖచ్చితంగా. బైబిల్ గ్రంథంలో మరి భక్తుల యొక్క జీవితాలను మనం చూస్తే కొందరి జీవితాల్లో వారు తప్పు సరి చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే తప్పు చేయటం అనేది సహజం. ఎందుకంటే సహజంగా మనకు తెలియకుండానే ఎన్నో తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని అని చెప్పడానికి లేదు. ప్రభుని నమ్మిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఎంతో విశ్వాసంలో, భక్తిలో మనం ఉన్నా కానీ మనలో ఖచ్చితంగా తప్పిదములైనటువంటివి ఉంటాయి. లేని వారు అనేటువంటి వారు ఉండరు. దైవ సేవకులు ఇంకా వారిలో కూడా ఏ తప్పిదం ఉండదు అని అనుకోవటానికి లేదు. అలాగే మంచి విశ్వాసులు వారిలో ఏ తప్పిదం లేదు అనటానికి లేదు. నేటి సమాజాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మరి ప్రారంభ క్రైస్తవ్యంలో ఒకవేళ మరి ఎటువంటి లోపం లేని వారికి ఉన్నారేమో తెలియదు కానీ నేటి క్రైస్తవ్యంలో మాత్రం మన యొక్క వ్యక్తిగత మరి జీవితంలో ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. కనుక నేను పొరపాటు చేయలేదు అనటానికి లేదు. మరి ఉదాహరణకి మనం చూస్తే మనం రోజు మన గృహంలో టీవీలో ఏయో కార్యక్రమాలన్నీ చూస్తారా చూడరా? క్రైస్తవులుగానే ఉంటున్నారు కానీ మన కళ్ళను టీవీకి అప్పగించి పాపం చేస్తున్నారు. క్రైస్తవులుగానే ఉంటున్నారు. మన ప్రక్క తోటలో ఏదైనా కొబ్బరికాయ పడింది అనుకోండి, వెంటనే తీస్తారు. పడిందే కదా అనుకుంటారు. అంటే మనది కాదు, కానీ మనది కానిది మనం తీయటం పాపమే. కనుక ఇలా చాలా ఎన్నో ఉంటాయి. మనం తెలియకుండానే అది తప్పు, అది పాపం అని తెలియదు కానీ మన జీవితంలో చేస్తూ ఉంటాం. కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పిదం అనేది చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, మనం చూడగలిగినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది, మన పాపములను మనము ఒప్పుకోవాలి అని రాయబడి ఉంది. మన పాపములను మనం ఒప్పుకున్న యెడల దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం బాప్తిసం పొందిన వెంటనే మన పాపములు కడిగివేయబడ్డాయి, ఇప్పుడు మనం పాపులం కాదు నిర్దోషులం అని అంటారు. నిజమే, యేసు రక్తము మన పాపములను కడిగింది. కానీ కడగబడిన తర్వాత కూడా మలినం లేనటువంటి వారిగా ఉన్నామంటే లేదండి. మన స్వభావము, మన యొక్క ఆలోచన, మన చూపు, మన చేతులు, మన నడత, వీటిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా పాపం అనేది ఉంది. కానీ దేవుడు అంటున్నాడు మన పాపములను మనం ఒప్పుకోవాలి అని. ప్రతిదినము కూడా ఒప్పుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. దీనిలో కూడా ఒక క్రమం ఉంది. ఈ పాపములు
ఎవరో పోపు యొక్క చెవిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని కాదు, కాదు. ఎవరి దగ్గరో మన పాపంలో ఒప్పుకోవాలని లేకపోతే ఎవరికో చెప్పుకోవాలని కాదు. అది దేవునికే చెప్పాలి. దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకోవాలి. అక్కడ రాయబడి ఉంది, కిందకి చూస్తే మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును అని చెప్పి కింద కంటిన్యూ చదవండి. మనం పాపం చేయలేదని చెప్పుకుని యెడల ఆయనను అబద్ధికులుగా చేస్తాం. అంటే మనం పాపం చేయలేదని చెప్పుకుంటే దేవుని అబద్ధికంగా చేస్తామంట. 7 వచనం చదవండి ఒకసారి. 7 వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి చేయును అన్నాడండి. పవిత్రులుగా చేయును అన్నాడండి. అంటే మనము ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో అప్పుడు పాపముల నుండి విముక్తి పొందుతున్నాం. అలాగని బుద్ధిపూర్వకంగా మనం పాపము చేస్తే పాపమునకు ఇక బలి లేదు అని చెప్పడం జరిగింది. అంటే బుద్ధిపూర్వకంగా అనగా మనకి అది తప్పని తెలుసు, అది పాపమని తెలుసు, దాని వలన శిక్ష ఉందని తెలుసు. కానీ దానిని ఖాతర చేయకుండా మనము పాపము చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకు బలిక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అని వ్రాయబడి ఉంది. అంటే బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, తెలిసి అది పాపం అని తెలిసి పాపము చేస్తే శిక్షకు పాత్రులమని చెప్పడం జరిగింది. ఇక యేసుక్రీస్తు వారు మరలా మన కోసం సిలువ వేయబడరు. యేసు రక్తం మన పాపముల కొరకు చిందింపబడదు. అటు అవకాశం లేదని బైబిల్ చెప్పడం జరిగింది. కనుక మనము ఒకవేళ తెలిసి తప్పు చేస్తే శిక్షార్హులం. ఎందుకంటే తీక్షణమైనటువంటి అగ్ని ఉందని చెప్పడం జరిగింది. దేవుని చేతిలో పడుట భయంకరము అని చెప్పడం జరిగింది. కనుక మనము దేవుని దగ్గరికి వచ్చి పాపము చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సమాజం, ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో, క్రైస్తవ సంఘం, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం ఏదైతే ఉందో అది పాపము లేనిదిగా, నిష్కలంకమైనదిగా ఉండాలి. దేవుడు అందు గురించే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. ఎలాగంటే 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనను అన్నాడండి. అంటే అక్కడ అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన ఎదుట ఉండాలి అనేది ఆ సంకల్పం. అందు గురించే ఆయన తాను అప్పగించుకుని మన కొరకు బలి అయ్యాడు. కనుక ఇక్కడ ఆ సంఘం ఏదైతే ఉందో, ఈ భూమి మీద ప్రభు సంఘం అయితే ఏదైతే ఉందో అది పవిత్రమైనదిగా ఉండాలి అని కోరుకున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం ఏదైతే ఉందో అది పరలోకంలో తండ్రి సముఖమందు ఉండాలి. దాన్ని తీసుకువెళ్ళాలి, తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించాలని దేవుడు కోరి పవిత్రులుగా బ్రతకాలని దేవుడు కోరుకోవటం అనేది జరిగింది. అందు గురించే యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన అప్పగించుకుని తాను అప్పగించుకుని తన యొక్క పవిత్ర రక్తాన్ని మన కొరకు చిందించడం అనేది జరిగింది. కనుక ఈరోజు క్రైస్తవ జీవితంలో, సంఘంలో
మరి తప్పిదము లేనటువంటి వారిగా, మనకున్నటువంటి తప్పిదం ఏదైతే ఉందో, తెలియక చేసినటువంటి తప్పిదములు మన జీవితంలో కనిపిస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకునేటువంటి అవకాశం దేవుడు ఇవ్వటం జరిగింది. మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి అన్నాడు. కనుక బైబిల్లో ఒక మాట మనం చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ఏమని రాయబడి ఉందంటే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని రాయబడి ఉంది. అతిక్రమములు దాచిపెట్టకూడదు, అది విడిచిపెట్టి ఒప్పుకోవాలి ఖచ్చితంగా. కనుక కనికరం, దేవుని యొక్క కనికరమని పొందాలంటే, కనుక ఈరోజు క్రైస్తవ సంఘంలో పాపమును దాచిపెడుతూ, అలాగే మరి పాపమును చేస్తూ, నేను పాపిని కదా అని దేవుని దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి వారు ఉన్నారు. వారు చేస్తున్నటువంటి తప్పిదం విడిచిపెట్టట్లేదు, దేవుని గద్దెంపుకు లోబట్టలేదు, దేవుడు వాక్యం ద్వారా దిద్దుతుంటే సరి చేసుకోవట్లేదు. కనుక ఈరోజు ధూమపానం, మద్యపానం, లేకపోతే ఇతర మరి చెడు అలవాట్లు కలిగినటువంటి వారు చాలామంది క్రైస్తవులుగా బాప్తిస్మం అంటే పొందారు, కానీ వారి జీవితంలో తన ప్రవర్తనను దిద్దుకోవడానికి ఇష్టపడట్లేదు. కేవలం అది మరి నామకార్థ వేషధారణ భక్తి జీవితం అవుతుంది కాదు. దేవుడు ఆ విధంగా ఉండాలని, సంఘం అలా ఉండాలని కోరుకోలేదు. కనుక మనం పరలోకం వెళ్ళిపోతాము, మనం పెట్టిలో పెడితే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే అది భ్రమే. కనుక దేవుడు కోరుకున్నది పరిశుద్ధముగా, అది నిర్దోషంగా, నిష్కలంకంగా తన ఎదుట ఉండాలని తన యొక్క రక్తాన్ని మన కోసం దారబోస్తే, మనం అపవిత్రులుగా జీవిస్తూ మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవుని యొక్క ఆజ్ఞను లెక్క చేయకుండా దేవుని సన్నిధిని మరిచి, దేవుని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞను విస్మరిస్తూ మనం జీవిస్తే మనం ఎలా పరలోకం వెళ్తాం? కనుక ప్రియమైన దేవులారా, దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు మనకి బోధిస్తున్నప్పుడు ఆ యొక్క మాటను నిర్లక్ష్యం చేయకూడదు. లక్ష్య పెట్టి దేవుని యొక్క మాట ప్రకారంగా మన జీవితాలు సరిచూసుకోవాలి. దేవుని చెంత ఉన్నటువంటి మనము, తండ్రి నేను నిజమే ఈ తప్పిదాన్ని చేశాను, తండ్రి ఈ పాపాన్ని చేశాను, క్షమించు అని దేవుని చెంత అడిగి మరలా పాపము చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాన్ని చూస్తే దావీదు ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు. దావీదు నిజంగా ఎంతో గొప్ప సేవకుడు. తన చిన్ననాటి నుంచి గొర్రెలు మేపుతున్న చక్కని వాద్య పరికరాలతో దేవుని స్తుతించేటువంటి వ్యక్తి. మరి ఆ గొర్రెలు మేపేటువంటి వాడిని దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలుకి రాజుగా నిలబెట్టుకోవటం జరిగింది. అతను రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఒకటి మనకి జ్ఞాపకం ఉంటుంది. ఏంటంటే, ఉరియా భార్య అయినటువంటి బెత్షెబ. తన గురించి మనం ఆలోచన చేస్తే, తను స్నానం చేస్తున్నటువంటి సమయంలో అతను మేడ మీద నుంచి అలా చుట్టి తిరుగుతున్నటువంటి సమయంలో తను వివస్త్రగా కనిపించింది. అయితే తనను కావాలని ఆశించి మరి తన సైన్యంలో నుంచి వారిని పంపించి తను అదే తీసుకువెళ్ళాడు. అది చాలా ఘోరమైనటువంటి పాపం. దావీదు చేసినటువంటి చాలా ఘోరమైన తప్పు. ఒక రాజుగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాడు, దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థిస్తున్నటువంటి వాడు, ప్రతిదాన్ని ఒక మరి ఫిలిస్తీయుడు 6 మూరల జాండెత్తినటువంటి ఫిలిస్తీ సర్దారుడైనటువంటి గొలియాతుని చంపడానికి దేవుని సహాయం తీసుకున్నటువంటి వాడు ఒకరోజు పడిపోయాడు, పాపానికి బానిస అయిపోయాడు. కనుక ఆ చేసినటువంటి తప్పదు మామూలుది కాదు. ఇంకేమిటంటే, తన యొక్క బత్షెబ భర్త అయినటువంటి ఉరియా, అతను మరి సైన్యంలో ఉన్నటువంటి అతను కాబట్టి యుద్ధం చేసేటప్పుడు అతను ముందు పెట్టాడు, అతను చనిపోవడానికి కూడా కారణమయ్యాడు. కనుక అంటే ఒక తప్పిదం చేసి మరలా ఆ తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం తన బెత్షెబ భర్త చనిపోయాడు కాబట్టి తను తీసుకున్నట్లుగా అన్నట్లుగా పాపానికి, తను చేస్తున్నటువంటి తప్పుకి కప్పుపుచ్చుకోవడం కోసం మరో పాపాన్ని చేయటం జరిగింది. అయితే తను చేస్తున్నది తప్పు అన్న సంగతి తనకు అర్థమైంది. తర్వాత
నిజంగా చాలా మరి ఏడ్చాడు, దేవుని సన్నిధిలో ఏడ్చాడు. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాడు. 51వ కీర్తనలో చూస్తే ఆయన ఎంత బాధ వ్యక్తం చేశాడంటే, ఒకసారి ఆ మాటను మనం చూస్తే కీర్తన గ్రంథం 51 అధ్యాయం అంతా కూడా ఈ బెత్షెబాలో విషయంలో చేసినటువంటి పాపం కోసం మరి దేవుని ఎదుట ఆయన పశ్చాత్తాపుడైనటువంటి ఆ యొక్క సంగతి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏంటంటే అక్కడ 51 కీర్తనలో పైన ఉన్నటువంటి చిన్న అక్షరాలతో వ్రాయబడినటువంటి మాటను మనం చదువుతున్నాను. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అని వ్రాయబడి ఉంది. కింద చూస్తే, దేవా నీ వాత్సల్యం చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అన్నాడు. అంటే దావీదు చేసినటువంటి పాపం ఏది ఉందో అది అతనికి తెలిసే ఉంది అంటాడు. 7వ వచనంలో అంటాడు చూడండి, నేను పవిత్రుడన్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగన్నట్లు నీవు నన్ను కడుగుము. ఇలా దేవుని చెంత పాపములు ఒప్పుకున్నాడు దావీదు. తను చేసినటువంటి పాపమునకు పరిహారం పొందాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, మరి దావీదు గురించి చెప్పినటువంటి మాట అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనంలో ఏమని చెప్పాడంటే, దావీదు గురించి అంటున్నటువంటి మాట చూడండి, తరువాత అతను తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను. ఇక్కడ అంటున్నాడండి, మరియు ఆయన నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం. అంటే దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా దావీదు నెరవేర్చాడంటే నెరవేర్చాడు. నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అని దావీదు గురించి దేవుడు చెప్తున్నాడంటే అతను చేసినటువంటి పాపమును దేవుడు చూడలేదు. అతడు చేసినటువంటి పాపమునకు పరిహారం నొందడి కాబట్టే దేవుడు చూడలేదండి. ఎందుకంటే పాపము చేశాడు, పాపమునకు శిక్షను పొందాడు. అంతేకాకుండా అతను మందిరం కట్టాలనుకున్నాడు, మందిరం కట్టడానికి కూడా అర్హత కోల్పోయాడు. కానీ అయితే దావీదు క్షమింపబడినటువంటి లిస్టులోనే ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది ప్రియమైన పిల్లరా. కనుక ఆలోచన చేస్తే పాపములను ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మనం దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దిద్దుకున్నాడు, దావీదు దిద్దుకున్నాడు. నన్ను కడుగు అన్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమమ్మ కంటే అంటే తెల్లగా, అంటే తన పాపం లేనట్లుగా చూడాలి, పాపం లేనివాడిగా కనిపించాలి దేవుని ఎదుట అని కోరుకున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదుకి ఒక ఆలోచన ఉంది, అంటే పాపము వలన జీతము మరణం అనే సంగతి దావీదుకి తెలుసు. కనుక దేవుని ఎదుట ఒప్పుకొని పాపముల నుండి క్షమింపబడ్డాడు. అలాగే మరొక వ్యక్తి కనిపిస్తాడు, అతను ఎవరంటే ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఇస్కరియోతు యోధా యేసుప్రభు వారి శిష్యుల్లో మరి ఒకడు. ఆయన దగ్గర డబ్బు సంచి ఉంది, యేసుప్రభుతో కూడా తిరుగుతూ ఉన్నాడు. అయితే డబ్బంటే అమితమైనటువంటి ప్రేమ ఆ ఇస్కరియోతు యోధకు. అయితే ఏమవుంది, యేసుక్రీస్తుని అప్పగిస్తాడన్నటువంటి సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు. అంటే ఒక వ్యక్తి మరణానికి అప్పగిస్తాడు, లేకపోతే అతని వల్ల హాని ఉందంటే ఎవరైనా మరి ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అప్పగింపబడాలి అన్న సంగతి తెలుసు, అది యోధ అన్న సంగతి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు యోధాని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా అతన్ని ద్వేషించినట్లుగా లేఖనాల్లో చూడలేదు. కానీ యేసుక్రీస్తు వారిని నిజంగా సమయం వచ్చినప్పుడు యోధ అప్పగించినప్పుడు తర్వాత యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్ళారు, సిలువ వేశారు. తర్వాత యోధ ఆలోచించాడు ఏంటంటే, నేను నా యేసుక్రీస్తుని సిలువ వేసిన సంగతి, నేను సిలువ వేయించడానికి నేనే కారుకున్న సంగతి యోధాకి అర్థమైంది. 32 వెండి నాణాలకు యేసుక్రీస్తుని అమ్ముకున్నాడు. మరి ఆ వెండి నాణాలు తీసుకువెళ్ళి దేవాలయంలో పారవేసినట్టుగా ఉంది. అంతేకాకుండా అతను వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు, చనిపోయాడు అనే సంగతి వ్రాయబడి ఉంది. అతను చనిపోయి నడుముకి బద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చినని వ్రాయబడి ఉంది. అయితే యోధ చేసింది తప్పుదం అనే సంగతి యోధాకు తెలుసు. కానీ
దావీదు చేసినటువంటి రీతిగా యోధా చేయలేదు. యోధా ఏం చేయలేదంటే, తండ్రి నేను తప్పు చేశాను, నీ కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో నేను తప్పుదని చేశాను కనుక నా పాపంలో క్షమించు అని అడిగినట్లుగా ఎక్కడ లేఖనంలో వ్రాయబడలేదు. కనుక అతను మరి పరలోకానికి వెళ్తాడు అనే ఆలోచన లేదు. ఎందుకంటే తన తప్పుదం ఒప్పుకోలేదు కనుక ఖచ్చితంగా అతను పోవాల్సినటువంటి చోటికి వెళ్ళిపోయినట్లుగా ఉంది. 12 మంది శిష్యుల్లో యోధా తప్పిపోయాడు. ఇప్పుడు అతనికి తెలుసు తన పాపము చేస్తున్నానని, తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ ఒప్పుకోలేకపోయాడు. కనుక మన జీవితంలో మనం చేస్తున్నటువంటి తప్పుదు మనకు తెలిస్తే ఖచ్చితంగా దేవుని చెంత ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే క్షమిస్తాడు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడన్న మాట వ్రాయబడి ఉంది. కనుక మన జీవితంలో ఒప్పుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనం చేసినటువంటి తప్పుదం ఒప్పుకోవాలి. యోధాలాగా కప్పుకోకూడదు, దావీదులాగా ఒప్పుకోవాలి. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మరి మరొక సంఘటన మనం చూస్తాం. మరి ఆ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక కుటుంబంలో ఇద్దరు మరి కుమారులు ఉంటారు. ఒక అతనికి ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు అంటే చిన్న కుమారుడు తనకు మరి వ్యసనాలు ఉండటం వల్ల, దుర్వ్యాపారం ఉండటం వల్ల తండ్రి దగ్గర తనకు వచ్చేటువంటి ఆస్తి అంతా తీసేసుకుని వెళ్ళిపోతాడు. దేశాంతరం వెళ్ళిపోతాడు. అక్కడ మరి దుష్ట సాంగత్యం చేశాడు. తనకున్నదంతా వేయపరుచుకున్న తర్వాత అప్పుడు తన దగ్గర ఏమీ లేదు. అప్పుడు అర్థమైంది, ఏం చేయాలని ఆలోచించాడు. మరి పందులు తినేటువంటి పొట్టుకు కూడా ఆశించాడు. అంటే ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాడు చివరికి తనకు మరి తన జీవితంలో తనకున్నదంతా వేయపరుచుకోవటం వల్ల తను చివరికి తన యొక్క స్థితి పందులు మేపేటువంటి పరిస్థితి, పందులు పెట్టేటువంటి ఆ పొట్టు తినేటువంటి ఆ పరిస్థితికి వచ్చాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, తన పరిస్థితి గురించి ఆలోచన వచ్చింది. ఏమని వచ్చిందంటే, నా తండ్రి దగ్గర అనేక మంది కూలివారు పనివారు ఉన్నారు కనుక నేను వెళ్ళి ఆ వాళ్ళలో ఒకరిని పెట్టుకోమని నా తండ్రిని అడుగుతాను అన్నటువంటి ఆలోచన వచ్చింది. అంటే మనసు మారింది. అంటే తన యొక్క పరిస్థితి దిగజారిపోతున్నటువంటి సమయంలో, తన పరిస్థితి మరి కుషించిపోయిన సమయంలో తనకు ఒక ఆలోచన వచ్చి మరి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను ఒక పనివానిగా ఉంటాను అనేటువంటి ఆలోచన వచ్చింది. చూసారా, అదే తప్పు దిద్దుకోవటం. తప్పు చేశాడు, తనకున్నదంతా వేయపరుచుకున్నాడు, కానీ దిద్దుకునే అవకాశం వచ్చింది. ఒకరోజు తను ఏం చేశాడంటే, నేను నా యొక్క తండ్రి దగ్గర కూలివానిలో ఒకను పెట్టుకోమని అడుగుతానన్నాడు. కానీ తండ్రికి అటువంటి ఆలోచన కుమారునిపై ఉందా అంటే లేదు. తన కుమారుడు తప్పిపోయినప్పటి నుంచి తండ్రి కుమారుడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడట. ఎక్కడో కుమారుడు వస్తున్నట్లుగా చూసి నిజంగా ఎదురు వెళ్ళి తన కుమారుడి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాకుండా తన వస్త్రములు తీసివేసి తనకి స్నానం చేయించి మరి చక్కని వస్త్రములు ధరించి ఉంగరం పెట్టి విందు చేయించినట్లుగా మనం చూస్తాం తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో. నిజమే కదా ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఆ యొక్క మరి తండ్రి స్థానంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నారండి. తప్పిపోయినటువంటి వారి స్థానంలో మనం ఉన్నాం. మన జీవితాల్లో అనేక సార్లు మనం తప్పిపోతూ ఉంటాం, కానీ తండ్రి మనల్ని కనికరిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని కరుణ చూపిస్తుంటాడు. అంటే మన వైపు తన యొక్క కన్నులెత్తి చూస్తున్నాడు. మనం ఆయన చెంతకు చేరాలని, మనం ఒక దాసుడిగా ఉండాలని కోరుకోలేదు. చూసారండి, ఆ తండ్రి తన కుమారుని దాసుడిగా ఉండాలని కోరుకోలేదు. అతన్ని మరి ఒక కుమారుడిగా మరలా స్వీకరించడం జరిగింది. కనుక ఈరోజు దేవుని పిల్లనటువంటి మనకు కూడా పరలోకపు తండ్రి తన ప్రేమను చూపిస్తున్నాడు. ఈ లోకానంతటిని ప్రేమిస్తున్నాడు దేవుడు. అందరూ కావాలని కోరుకుంటున్నాడు. అందరూ కూడా తన ప్రవర్తనను దిద్దుకొని మరి ఎవరైతే మార్పు చెందుతారో అప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. ఇదే లూకా సువార్తలో మరి ఒక మాటను చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలిగితే ఒక చక్కని మాట మనం చూసి ముగిస్తానండి.
చూడండి 3-4 వచనాలు చదువుతాను. అందుకే ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. లోక సువార్త 15:3-4 మీలో ఎవరికైనా ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఏమన్నాడు? మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు ఎవరైతే మార్పు చెందుతారో వారి గురించి ఆలోచన చేస్తాడు. ఆయన చాలా సంతోషిస్తాడు. కనుక తప్పిపోయినటువంటి గొర్రె కోసం మరి ఒక కాపరి ఎలాగైతే 99 దాటిని విడిచి వెతుకుతాడో, అది దొరికిన తర్వాత ఎంత సంతోషిస్తాడో, ఈరోజు తప్పిపోయినటువంటి మన కోసం దేవుడు చూస్తున్నాడు. మన జీవితంలో తప్పిదాలని సరిచేసుకోవాలని చూస్తున్నాడు. కనుక ఈ యొక్క 15 అధ్యాయం అంతయు కూడా దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. ఎవరైతే మార్పు చెందుతారో అప్పుడు దేవుడికి కలిగేటువంటి సంతోషం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కనుక నేను ఆ జీవితంలో దేవుడు మార్పు పొందితే దేవుడు సంతోషించాలని చూస్తున్నాడు. అంతే కదా. మనం మరలా ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి ఆ మాటను చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమును సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. దేవునికి సంతోషమైనది మన ప్రవర్తన దిద్దుకోవాలి. మన యొక్క ప్రవర్తన దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించేటువంటి కార్యాన్ని మనం చేస్తున్నామా, లేకపోతే దేవునికి దుఃఖం కలిగించేటువంటి కార్యాన్ని మనం చేస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని సంతోషపెట్టే కార్యం చేస్తే దేవుడు చాలా ఆనందపడిపోతాడండి. దేవునికి సంతోషం కలిగిందనుకోండి, సంతోషంలో ఏమైనా చేయడా? ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు ఏం చేస్తారు? మన గృహాల్లో సంతోషం కలిగినప్పుడు నలుగురు పిలుచుకుని మనం భోజనం పెడతాం, వారికి ఏమైనా సహాయం చేస్తాం, గిఫ్ట్లు ఇస్తాం. మరి దేవుడు, నిన్ను నన్ను కన్న దేవుడు, ఈ సకల సృష్టిని చేసినటువంటి దేవుడు, ఆయన కొదువేమీ లేనటువంటి దేవుడు, సమస్తము సమృద్ధి కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క సంతోషాన్ని మనం తీరిస్తే, మనం మన తప్పుని విడిచిపెట్టి మన ప్రవర్తన దిద్దుకుంటే దేవుని సంతోషం, అప్పుడు దేవుడు మన యెడల కృప చూపిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి పాత్రలుగా కావాలని మరి మన యొక్క ప్రవర్తన దిద్దుకోవాలి. ఈ భక్తిలో దిద్దుకొనటం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మనం దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నప్పుడు సేవకునిపై తిరుగుబాటు చేసేటువంటి వారు కాకుండా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ విషయంలో నేను దిద్దుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి జీవిద్దాం. అటువంటి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు.